వావ్, నథింగ్ ఫోన్ అంట. ఇదేదో బాగుందే. దీన్ని అన్బాక్సింగ్ చేస్తే బాగుంటుందట్టుంది మా వ్యూవర్స్ కోసం. కొన్నాం, పర్చేజ్ చేద్దాం, అన్బాక్సింగ్ చేసేద్దాం. హే గైస్, నథింగ్ ఫోన్ మన చేతికి అయితే వచ్చేసింది. ఇప్పుడు మీకు అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. నథింగ్ ఫోన్ 1 అన్నమాట. అండ్ ఇది మనకి రీసెంట్గా లాంచ్ అయితే చేశారు ఒక 1 day బ్యాక్. అండ్ నథింగ్ ఫోన్ 1లో చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయని అయితే అంటున్నారు. ఆ మంచి ఫీచర్స్ ఏంటో మనం ఈరోజు వీడియోలో అయితే చూడబోతున్నాం. నేను ఆల్రెడీ ప్రీ ఆర్డర్ పెట్టాను 2000 రూపీస్లో. అలాగే వీళ్ళు బ్యాంక్ ఆఫర్స్ అయితే ఇచ్చారు. ఈ యొక్క వేరియంట్ వచ్చేసరికి 8GB 256GB వేరియంట్ అన్నమాట ఫ్రెండ్స్. అండ్ నాకు ఎంత పడిందంటే 33,086 పైసాగా అయితే రావడం అయితే జరిగింది. సరికి మనం బయటగానే అడాప్టర్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది, అండ్ కేస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది, అండ్ స్క్రీన్ గార్డ్ కూడా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా ఈ విధంగా అయితే వీరైతే తీసుకొని అయితే వచ్చారు. మరి 33,000కి అయితే పర్చేజ్ చేసి మీ ముందులో అయితే పెట్టాను. మరి దీన్ని అన్బాక్సింగ్ చేసి చూద్దాం. మీరు ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ అయితే చేయండి. అండ్ కామెంట్స్ ఉంటే కామెంట్స్ కూడా అయితే చేయండి. ఇంకా డౌట్స్ ఉన్నా కూడా ట్విట్టర్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో అయితే పింగ్ అయితే చేయండి. కంపల్సరీ మీకు రిప్లై అయితే ఇస్తాను. మరి దీన్ని అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం, చూసేయండి మన ఛానల్లో. ఫ్రెండ్స్, బాక్స్ అయితే సింపుల్గా అయితే ఇలా ఇచ్చారు. వైట్ కలర్ అయితే వేరే వైట్ కలర్లో అయితే వస్తుంది. అండ్ ఇది ఒకసారికి మనం బ్లాక్ వేరియంట్ అన్నమాట పర్చేజ్ చేసింది. ఇప్పుడు దీని అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. ఐ థింక్ ఇక్కడ నుంచి అయితే ఉందన్నమాట స్టిక్కర్. సో దీన్ని ఏ విధంగా అయితే రిమూవ్ అయితే చేయాలి, సేమ్ యాస్టేజ్గా ఎవరైతే యూట్యూబర్స్ రివ్యూ అయితే చేశారో, అంటే వాళ్ళు రివ్యూ అయితే పంపింది కదా, సేమ్ యాస్టేజ్గానే మనకు ప్యాకేజింగ్ కూడా అలాగే ఇచ్చారనమాట. చేంజ్ అయితే చేయలేదు. సో చూద్దాం. వావ్, కథం ఇంతే సింపుల్. సో ఇక్కడ ఫోన్ అయితే ఉందన్నమాట ఓపెన్ చేయగానే. వావ్, బ్లాక్ వేరియంట్. దీని అయితే పక్కగా అయితే పెట్టి మీకు క్లియర్గా తర్వాతకి అయితే చూపిస్తాను ఓవర్వ్యూ. అండ్ దెన్ మనకి ఇంకేమన్నా వస్తున్నాయని ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో ఇంతే ఫ్రెండ్స్, మనకైతే బాక్స్లో అయితే ఏమైతే లేవు. చూసారు కదా. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, సిమ్ పిన్ అయితే డిఫరెంట్గా అయితే వీళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ యూజర్ మాన్యువల్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ టైప్ సి కేబుల్ అయితే ఇచ్చారనమాట. అడాప్టర్ అయితే మనకైతే ఇవ్వట్లేదు. ఇంతే ఫ్రెండ్స్, మనకు యాక్సరీస్ అయితే ఏమైతే లేదు. ఈ బాక్స్లో అయితే క్లోజ్ అయితే ఉందన్నమాట. ఇంతకు మించి మనకు ఏమైతే ప్రొవైడ్ అయితే చేయట్లేదు. చూసారు కదా, అడాప్టర్ చేయట్లేదు, కేస్ చేయట్లేదు. అండ్ ఇదన్నమాట ఫ్రెండ్స్ నథింగ్ ఫోన్. ఇప్పుడు మనం క్లియర్గా దీని అయితే చూద్దాం. మీకు కవర్ తీసి చూపిస్తాను. సూపర్గా అయితే ఉంది ఫ్రెండ్స్ నథింగ్ ఫోన్. చూడడానికి మాత్రం iPhone 13 లాగా అయితే ఉంది. ఒకసారి నేనైతే పక్క పెట్టి చూపిస్తాను. iPhone 13 నా దగ్గర అయితే ఉంది కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ సూపర్గా అయితే అనిపిస్తుంది. బ్లాక్ కలర్ చూడడానికి కూడా మనకు డిజైన్ పరంగా కూడా iPhone మాదిరిగా అయితే తీసుకొని అయితే వచ్చారు. పట్టుకుంటే ఫీల్ మాత్రం iPhone లుక్ అయితే కనబడుతుంది. చూసారు కదా, ఖతర్నాక్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూస్తే మొత్తం ట్రాన్స్పరెన్సీగా అయితే మనకైతే ఇచ్చారు. ఇక్కడ గ్లాస్ అయితే చాలా క్లియర్గా కనబడుతుంది. లోపల పార్ట్స్ ఏవైతే ఉన్నాయో కూడా అవి క్లియర్గా కనబడడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఓవర్వ్యూ అయితే చూసేద్దాం. మొబైల్ బాటంలో టైప్ సి పోర్ట్ అయితే ఉంది, సిమ్ స్లాట్ అయితే ఉంది, మైక్రోఫోన్ అయితే ఉంది, స్పీకర్ గిల్ అయితే ఉంది. మొబైల్ రైట్ సైడ్ చూస్తే పవర్ ఆన్ బటన్ అయితే ఇచ్చారు. మొబైల్ లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తే వాల్యూమ్ బ్రాకెట్స్ అయితే ఇచ్చారు. మొబైల్ టాప్ పార్ట్లో నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఇచ్చారు. ఈ యొక్క మొబైల్లో 3.5mm జాక్ అయితే మిస్ అయితే చేశారు. మొబైల్ డిస్ప్లే ఫీచర్ తెలుసుకున్నట్లయితే డిస్ప్లే వచ్చేసి 6.5 inches ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడి డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ 1 billion కలర్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే H.10+కి అయితే సపోర్ట్ చేస్తుంది. 60 Hz to 120 Hz అడాప్టివ్ రిఫ్రెషర్ సపోర్ట్ అయితే ఉంది. ఈ యొక్క డిస్ప్లే 500 nits అయితే మాక్సిమం అయితే ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 200 nits అయితే ఉంటుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసరికి 2400 x 1080 రెజల్యూషన్ అయితే ఉంటుంది. పిక్సెల్ డెన్సిటీ వచ్చేసరికి 402 ppi అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తోటి అయితే ప్రొటెక్షన్ అయితే చేశారు. అలాగే మిడిల్ లో వచ్చేసరికి ఒక అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి 100% రీసైకిల్ అయితే చేసుకోవచ్చు. ఈ ఫోన్ వచ్చేసరికి కంప్లీట్ గా ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్ తోటి అయితే వస్తుంది, కర్వ్డ్ తోటి అయితే రావట్లేదు. ఒకసారి సిమ్ స్లాట్ ని చెక్ చేసినట్లయితే 2 సిమ్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. మనకు SD కార్డ్ అయితే అవైలబుల్గా అయితే లేదు. సో మీరు పర్చేజ్ చేస్తే 128GB, లేదు అన్నట్లయితే 256GB అయితే పర్చేజ్ చేసుకోవాలి, ఎక్కువ స్పేస్ కావాలి అన్నట్లయితే.
సెటప్ అయితే కంప్లీట్ అయితే చేశాను. అండ్ మీరు స్క్రీన్‌గా అయితే ఈ విధంగా అయితే ఉంటది ఓపెన్ చేయగానే. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు బ్లోట్‌వేర్ అనేది అయితే అస్సలకైతే లేదు. ఓన్లీ గూగుల్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇన్‌స్టాల్ చేసి అయితే వచ్చాయన్నమాట. మీరు ఒక్కటి చెక్ చేసినా గానీ అదర్ యాప్స్ అయితే అస్సలకైతే ఇన్‌స్టాల్ అయితే చేయలేదు. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మనకు ఫీలింగ్ అనేది స్టాక్ ఆండ్రాయిడ్ లెక్క అయితే ఉంది. చాలా స్మూత్‌గా అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ అదే విధంగా మనకు డిఫరెంట్‌గా అయితే ఈ నోటిఫికేషన్ బార్ అయితే మీరైతే చూడొచ్చన్నమాట. అండ్ అలాగే జస్ట్ మనం ఇలా స్వైప్ చేసినా కూడా మనకు హాట్‌స్పాట్ అని అండ్ అదే విధంగా వైఫై డేటాని ఆన్ చేసుకునే విధంగా అయితే ఇలా తీసుకొచ్చారు. అండ్ బ్లూటూత్కి సపరేట్గా అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా బ్యాటరీ కెపాసిటీ అండ్ అదేవిధంగా బ్రైట్నెస్ లెవెల్స్ని ఈ విధంగా అయితే మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అండ్ అదేవిధంగా ఇక్కడ నుంచి అయితే మనకు షట్ డౌన్ బటన్ అయితే ఇచ్చారనమాట. అలాగే సెట్టింగ్స్ ఆప్షన్లకు వెళ్ళినట్లయితే మనం ఒకసారి చెక్ చేద్దాం. అబౌట్ ఫోన్లోకి అయితే వెళ్దాం. అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అయితే కనబడుతుంది. నథింగ్ ఓఎస్ 1.0.2 తోటి అయితే వస్తుందన్నమాట. ఎప్పుడైతే మనము ఈ యొక్క నథింగ్ ఫోన్ మనం ఆన్ చేసినప్పుడు మనకు ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఇస్తున్నారు. 8GB ర్యామ్ అండ్ 250GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి అయితే వస్తుంది. 17GB అయితే యూజ్ అయితే చేశారనమాట. ప్రాసెసర్ వచ్చేసరికి 7788G ప్లస్ ప్రాసెసర్ అనమాట ఫ్రెండ్స్. ఆండ్రాయిడ్ 12 తోటి అయితే రావడం అనేది జరుగుతుంది అనమాట. చూసారు కదా, ఆండ్రాయిడ్ 12 అయితే ఇస్తున్నారు. సో అండ్ వీళ్ళు హైలైట్ చేస్తుంది ఏంటంటే గ్లిఫ్ ఇంటర్ఫేస్ అని అయితే హైలైట్ చేస్తున్నారు. దీంట్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క బ్యాక్ సైడ్ ఏవైతే లైట్స్ అయితే కనబడుతున్నాయో అవి మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్క్రీన్ మీద కూడా మీకు అయితే ఈజీగా కనబడుతుంది. అండ్ ఓకేనా, అలాగే మనం ఇక్కడ రింగ్ టోన్స్ అనేవి వీళ్ళైతే ఒక 10 రింగ్ టోన్స్ అయితే తీసుకొని అయితే వచ్చారు. ఈ 10 రింగ్ టోన్స్ని మనం ఆన్ చేసాం అనుకోండి, ఏదన్నా ఒక రింగ్ టోన్ పెట్టుకున్నాం అనుకోండి, సో ఆటోమేటిక్గా మనకు లైట్స్ అనేవి అయితే వెలుగుతూ ఉంటాయి అనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూసేయండి. ఏవైతే ఈ ఒక లైట్స్ అయితే ఉన్నాయో ఈ యొక్క లైట్స్ ని మనం ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఓన్లీ సౌండ్ మాత్రమే వచ్చే విధంగా అయితే ఇక్కడ క్లిక్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఈ యొక్క మొబైల్ వచ్చేసరికి మనం 60 Hz టు 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది అనమాట. మనం 60 Hz పెట్టుకోవాలనే పెట్టుకోవచ్చు, 120 Hz కి అయితే కూడా మారవచ్చు అనమాట. జస్ట్ మీరు ఆన్ చేసినట్లయితే మనకు బ్యాటరీ స్మూత్ గా అయితే డిస్ప్లే అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది మనకు ఓఎల్ఈడి డిస్ప్లే తోటి అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి 6.55 ఇంచెస్ ఓఎల్ఈడి డిస్ప్లే తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు అనమాట. బ్యాక్ సైడ్ ఉన్న కెమెరా సెటప్ గురించి మాట్లాడుకోవాలంటే ఒకటి వైడ్ యాంగిల్ అయితే ఉంటుంది, మరొకటి అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే ఉంటాయి. ఈ రెండు కెమెరాలు వచ్చేసరికి మనకు 50mm లెన్స్ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. అండ్ ఏదైతే వైడ్ యాంగిల్ అయితే ఉందో ఇది ప్రైమరీ కెమెరా. ఇది సోనీ IMX766 సెన్సార్ తోటి అయితే వస్తుంది. దీని అపాచర్ 1.8 అపాచర్ అయితే ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్కి అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ మరొకటి 50mm అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఇది సామ్సంగ్ JN1 సెన్సార్ తోటి అయితే వస్తుంది. దీని యొక్క అపాచర్ వచ్చేసరికి f2.2 అపాచర్ అయితే ఉంటుంది. ఇది ఓన్లీ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే ఉంటుంది. మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు 114 యాంగిల్లో అనమాట. అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. IMX471 సెన్సార్ ఉంటుంది. దీని అపాచర్ వచ్చేసరికి 2.45 అయితే ఉంటుంది. ఒకసారి కెమెరా యాప్ను ఓపెన్ చేసినట్టయితే ఫ్రెండ్స్ మనకు ఓపెన్ చేయగానే కెమెరా యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఫొటోస్ అయితే ఉంది. ఇక్కడ ఫొటోస్ల మీద మీరు క్లిక్ చేసినట్టయితే 1x అని అండ్ 2x అని అలాగే 0.6x అని అయితే ఇచ్చారనమాట. 0.6x అనేది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ అదేవిధంగా ఒకసారికి వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. అండ్ 2x ఒకసారికి మైక్రో లెన్స్ లెక్క మన ఫొటోస్ కూడా అయితే తీసుకోవచ్చు. అలాగే పోర్ట్రేట్ షాట్స్ కూడా అయితే మనం తీసుకోవచ్చు. అండ్ మోర్లోకి చూసినట్లయితే టైమ్లీజ్ అని అండ్ పానోరామా అని మైక్రో లెన్స్ చెప్పాను కదా, 2xలో అయితే మనం మైక్రో లెన్స్ అయితే తీసుకోవచ్చు. దగ్గరగా 4 సెంటీమీటర్స్లో పెట్టినట్లయితే మనం ఫొటోస్ అయితే క్లిక్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూద్దాం ఈ ఫోటో ఎలా వచ్చిందో. చూసారు కదా, ఫోటో అయితే బాగానే అయితే వచ్చింది. జస్ట్ నేను శాంపిల్గా తీసాను. ఎక్స్పర్ట్లో కూడా మీరు క్లిక్ చేసినట్టయితే మనం iOSని కంట్రోల్ చేసుకొని అండ్ వైట్ బ్యాలెన్స్ని కంట్రోల్ చేసుకొని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకోవచ్చు 1xలో అలాగే 2xలో అనమాట. అండ్ దెన్ ఫొటోస్కి వెళ్ళిన తర్వాత మనకు వీడియో ఆప్షన్ కూడా అయితే ఉంది. అండ్ వీడియో ఆప్షన్ వచ్చేసరికి మీరు ఇక్కడ పైన చెక్ చేయండి. 720p వచ్చేసరికి 60 ఫ్రేమ్ ఫర్ సెకండ్స్లో అలాగే 30 ఫ్రేమ్ ఫర్ సెకండ్స్లో అయితే తీసుకోవచ్చు. అండ్ 1080p వచ్చేసరికి 30 ఫ్రేమ్ ఫర్ సెకండ్ అలాగే 60 ఫ్రేమ్ ఫర్ సెకండ్ అండ్ 4K వచ్చేసరికి ఓన్లీ 30 ఫ్రేమ్ ఫర్ సెకండ్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మెయిన్ కెమెరా. అలాగే మనకు వైడ్ యాంగిల్ కెమెరా కూడా అయితే ఉంది. వైడ్ యాంగిల్ కెమెరా కూడా మనం 4K 30 ఫ్రేమ్ ఫర్ సెకండ్ అలాగే 720 కూడా 60 ఫ్రేమ్ అలాగే 30 ఫ్రేమ్ ఫర్ సెకండ్స్ అయితే తీసుకోవచ్చు. 1080p కూడా 30 ఫ్రేమ్ ఫర్ సెకండ్ అండ్ 60 ఫ్రేమ్ ఫర్ సెకండ్స్ అయితే తీసుకోవచ్చు. 2xలో కూడా మనం 30 ఫ్రేమ్ అండ్ 60 ఫ్రేమ్ 1080లో తీసుకోవచ్చు. 4Kలో 30 ఫ్రేమ్ ఫర్ తీసుకోవచ్చు. అలాగే 720లో కూడా 60 ఆర్ 30 ఫ్రేమ్ ఫర్ సెకండ్ తీసుకోవచ్చు. అండ్ మరొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ SDR అయితే ఉంది. SDRని ఆఫ్ చేసినట్టయితే మీకు 4K అయితే వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేయలేదు. ఓన్లీ 720p వచ్చేసరికి 30 ఫ్రేమ్ ఫర్ సెకండ్ అండ్ 1080p వచ్చేసరికి 30 ఫ్రేమ్ ఫర్ సెకండ్స్ అయితే మనం రికార్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే స్లో మోషన్ కూడా అయితే ఉంది. స్లో మోషన్ 1x
అండ్ 2x లో మనం అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం సెన్సార్ చెక్ చేస్తే మనకు అన్ని రకాల సెన్సార్స్ అనేవి ఆల్మోస్ట్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్స్, అక్రోమీటర్ సెన్సార్స్ అండ్ గ్రావిటీ సెన్సార్ అండ్ జైరోస్కోప్ సెన్సార్ అండ్ లైట్ సెన్సార్ అండ్ మ్యాగ్నిఫిల్ సెన్సార్ అండ్ ప్రాక్సిమిటీ సెన్సార్ అండ్ రొటేషన్ సెన్సార్స్ అయితే ఇవైతే మనకైతే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసారు కదా జైరోస్కోప్, గ్రావిటీ అండ్ టెంపరేచర్ అయితే లేదు, అండ్ ప్రెజర్ అండ్ హ్యూమిడిటీ అండ్ గేమ్ రొటేషన్ అయితే ఉంది, అండ్ అలాగే స్టెప్ డిటెక్టర్ అయితే ఉంది, అండ్ స్టెప్ కౌంటర్ అయితే ఉంది. ఇలాంటి కొన్ని సెన్సార్స్ అయితే ఆల్మోస్ట్ మనకైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్. నథింగ్ ఫోన్ యొక్క ఫస్ట్ ఇంప్రెషన్ నాకు ఏ విధంగా అనిపించింది దాని గురించి ఇప్పుడు క్లియర్గా అయితే చెప్తాను. మొదటిగా నాకు డిజైన్ ఇదైతే గ్లిఫీ ఇంటర్ఫేస్ అని అయితే అంటున్నారు, అది చాలా బాగా అయితే నచ్చింది. అండ్ అలాగే వీళ్ళు 10 రింగ్ టోన్స్ అయితే ఇచ్చారు. ఆ 10 రింగ్ టోన్స్ ప్రకారం మనకైతే వర్కౌట్ అయితే అవుతుంది. అండ్ నేను చెక్ చేస్తాను వేరే రింగ్ టోన్స్ కూడా దీన్ని అప్లోడ్ చేసేసి దాన్ని కూడా వర్క్ అవుతుందా వర్కౌట్ కూడా అవి కూడా చెక్ చేసి నేను ఒక 2 days యూజ్ చేసిన తర్వాత ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తోటి అయితే మీ ముందుకు అయితే వస్తాను. అండ్ అలాగే ఈ యొక్క మొబైల్లో వచ్చేసరికి డిస్ప్లే కూడా చాలా బాగా అయితే ఉంది. ఫుల్ హెచ్డి ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే తోటి తీసుకొని అయితే వచ్చారు. అది కూడా 60 Hz to 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంది. HDR10 కి సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ అలాగే మనకు బ్రైట్నెస్ లెవెల్స్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి. 500 to 200 nits వరకు అయితే మనకు బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇలా అయితే డిస్ప్లే కూడా చాలా క్వాలిటీ అయితే ఉంది. అలాగే వైడ్ 1 L1కి అయితే సపోర్ట్ అయితే చేయడం జరుగుతుంది. నేను ప్రైమ్ వీడియో ఇన్స్టాల్ చేసేసి మరీ చెక్ చేశాను, అక్కడ ఫుల్ హెచ్డీలో అయితే మనకు వీడియో అయితే ప్లే అవుతుందన్నమాట. అలాగే సెన్సార్స్ కూడా మీకు అయితే చూపించాను. సెన్సార్ ఆల్మోస్ట్ మనకు సెన్సార్స్ తోటి అయితే రావడం జరుగుతుంది. అండ్ పర్ఫార్మెన్స్ విషయంలో అయితే నేను ఎక్కువగా ఏమైతే చెక్ చేయలేదు. అండ్ గేమింగ్ అయితే ఖచ్చితంగా చెక్ చేస్తాను, ఎందుకంటే గేమర్స్ అనేది చాలా బాగా అయితే ఎలా వర్క్ అవుతుంది అనేది అయితే అడుగుతారు కంపల్సరీ. వాళ్ళ కోసం గేమింగ్ సపరేట్ వీడియో అయితే చేస్తాను. అలాగే వీడియోస్ నేను ఫొటోస్ కూడా ఎక్కువైతే తీయలేదు, మంచి కెమెరా సెటప్ తోటి అయితే దీన్ని అయితే తీసుకుని అయితే వచ్చారు. కొన్ని షార్ట్స్ మాత్రమే తీసాను. నైట్ అయితే నీకు ఇప్పుడు ఆల్రెడీ నైట్ అయితే అయిపోయింది. నైట్ కొన్ని షార్ట్స్ అయితే తీశాను అండ్ ఫ్రంట్ కెమెరా తోటి కొన్ని షార్ట్స్ అయితే తీశాను. సో అక్కడికి కూడా ప్రాసెసింగ్ అయితే చాలా చాలా బాగా అయితే ఉంది. అండ్ వీళ్ళు తీసుకొచ్చే ఓఎస్ నథింగ్ ఓఎస్ కూడా చాలా బెటర్గా అయితే ఉంది, చాలా బటర్ స్మూత్ అయితే అనిపిస్తుంది అనమాట. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా అక్యురేట్గా అయితే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్, చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అవడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఇంప్రెషన్ ది బెస్ట్గా అయితే ఉంది. కానీ వీళ్ళు చేసిన మైనస్ ఏంది అన్నట్లయితే ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ పెట్టారనమాట. అట్లీస్ట్ 31,000లో పెట్టి వీళ్ళు ఏదైతే అడాప్టర్ బయట కొనుక్కోమని చెప్తున్నారో ఆ బయట కొనుక్కున్నప్పుడు ప్రైస్ అనేది ఎక్కువ అయితే అవుతుంది. కాబట్టి అడాప్టర్ కూడా బాక్స్లో ఇచ్చినట్లయితే ఇంకా బాగా అయితే ఉన్నది. సో కొంచెం ప్రైస్ తగ్గించి ఉన్నట్లయితే బెటర్ అయితే అనిపించేది అనమాట నాకు. సో ఆల్మోస్ట్ ఈ ప్రాసెసర్ కూడా చాలా మంచి ప్రాసెసరే. మ్యాక్సిమం మనకు 855 ప్రాసెసర్ వరకు అయితే రీచ్ అవ్వగలదన్నమాట పర్ఫార్మెన్స్ విషయంలో. సో అంతవరకు అయితే హ్యాండిల్ అయితే చేయగలదు. చూద్దాం గేమింగ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది అనే దాని గురించి అయితే ఖచ్చితంగా అయితే తెలుసుకుందాం అన్నమాట ఇంకో వీడియోలో. సో నా యొక్క ఫస్ట్ ఇంప్రెషన్ నథింగ్ ఫోన్ గురించి. సో మ్యాక్సిమం ఓకే, మీరు ఇంత మనీ పెట్టగలను అంటే మనకు బయట ఇది అడాప్టర్ కొనుక్కున్నా కానీ, అదేవిధంగా మీరు గ్లాస్ అంటే స్క్రీన్ గార్డ్ కొనుక్కున్నా కానీ, ఇంకా మీరు సరికి బ్యాక్ సైడ్ సరికి కవర్ కొనుక్కున్నా కానీ మనీ అనేది అయితే అవుతుందన్నమాట. సో అది మీరు పెట్టగలను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ఫోన్ అనేది చాలా బాగా అయితే ఉంది. డిజైన్ మాత్రం చింపేసింది, ఒక ఇన్నోవేషన్ డిజైన్ తోటి అయితే వీళ్ళు తీసుకొచ్చారైతే ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బెటర్గా అయితే ఉందన్నమాట. అండ్ మైనస్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ నాకు అనిపించిన మైనస్ ఏంటంటే వీళ్ళు ఇది వైలెట్ డిస్ప్లే తోటి తీసుకొని అయితే వచ్చారు కాబట్టి ఇక్కడ వచ్చేసరికి మనకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఇచ్చుంటే బాగుంటుంది. మేబీ వీళ్ళు అప్డేట్లో ఒకరు ఇస్తే వెల్ అండ్ గుడ్ అయితే ఖచ్చితంగా అయితే అవుతుంది అనమాట ఈ యొక్క మొబైల్. సో నాకైతే అదైతే మైనస్ అయితే అనిపించింది అనమాట ఫ్రెండ్స్. ఇంకా చెక్ చేసి అండ్ అన్ని క్వాలిటీ గురించి కూడా అయితే నేను చెప్తాను. అండ్ అదేవిధంగా మరొకటి మర్చిపోయాను ఏంటంటే మనకి ఏవైతే ఈ యొక్క స్పీకర్స్ అయితే ఉన్నాయో ఈ స్పీకర్ ఆడియో అవుట్పుట్ కూడా కొంచెం లౌడ్గా అయితే వస్తుంది, ఈ స్టీరియో స్పీకర్స్ కాబట్టి. సో స్టీరియో స్పీకర్స్ మరీ వెల్ అండ్ గుడ్ అని చెప్పలేను, కానీ నాకైతే ఏదైతే iPhone 13 అయితే ఉందో అదే సూపర్గా అయితే అనిపించదు అనమాట. సో అది విన్న తర్వాత ఇదైతే సరికి ఓకే అని అయితే అనిపిస్తుంది. సో మొత్తానికి ఈ యొక్క మొబైల్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, బట్ గుర్తుంచుకోండి నేను చెప్పిన ఆ పాయింట్స్ అన్నమాట. ఇది నథింగ్ ఫోన్ గురించి. మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ యొక్క వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో వీడియోలో మీ ముందుంటాను, ఖచ్చితంగా లైక్ చేస్తారైతే అనుకుంటున్నాను.